253 పరుగులు. బోర్డు మీద ఇంత స్కోరు ఉంటే ఏ టీమ్ అయినా రిలాక్స్ అవుతుంది. కానీ సెమీఫైనల్‌లో ఒక 22 ఏళ్ల ఇంగ్లాండ్ కుర్రోడు 140 కోట్ల మంది భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఓడిపోతామేమో అనే భయం నుంచి ఫైనల్‌కు చేరిన ఆనందం వరకు అసలు వాంఖేడే స్టేడియంలో ఏం జరిగింది? ఆఖరిలో బుమ్రా చేసిన మ్యాజిక్ ఏంటి? చూసేద్దాం రండి. నాలుగోసారి మన టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ సెమీఫైనల్‌లో మామూలు మ్యాచ్ కాదు. ఒక ఫుల్ యాక్షన్ హాలీవుడ్ థ్రిల్లర్. ముంబై వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మన టీమిండియా వెస్టిండీస్‌తో ఆడిన ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగింది. ఇంగ్లాండ్ మాత్రం స్పిన్నర్ రెహమాన్ ప్లేస్‌లో ఫాస్ట్ బౌలర్ ఓవర్టన్‌ని తీసుకుంది. అలాగే టాస్ టైమ్‌లో హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ స్టేడియంలో ఇండియన్ ఫ్యాన్స్‌ని సైలెంట్ చేస్తామని గొప్పలపోయాడు. మళ్ళీ అభిషేక్ శర్మ ఆఫ్ స్పిన్నర్‌కి దొరికిపోయాడు. విల్ జాక్స్ వేసిన రెండో ఓవర్‌లో రాంగ్ షాట్ ఆడి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి 9 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మకు అస్సలు కలిసి రాలేదు. సంజుకి ఆర్చర్ బౌలింగ్‌లో బ్రూక్ ఈజీ క్యాచ్ వదిలేయటంతో లైఫ్ దొరికింది. సంజుకి లైఫ్ దొరికితే ఏమాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. సంజు 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చాలా బాగా సెన్సిబుల్‌గా బ్యాటింగ్ చేస్తూ బౌండరీలు, సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డ్‌ని పరుగులు పెట్టించాడు. పవర్ ప్లే ముగిసేసరికి మన టీమిండియా 67 పరుగులు చేసింది. 8.3 ఓవర్లలోనే అంటే 51 బంతుల్లోనే మన టీమిండియా 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఇది టీ20 వరల్డ్ కప్‌లో రెండవ ఫాస్టెస్ట్ 100. ఫస్ట్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ 7 ఓవర్ల 5 బంతుల్లో అంటే 43 బంతుల్లోనే 100 పరుగులు చేసింది. చేజింగ్‌లో ఇంగ్లాండ్ కూడా 8 ఓవర్ల 1 బంతులోనే అంటే 49 బంతుల్లోనే 100 రన్స్ పూర్తి చేసుకుంది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ సిక్సర్లతో విరుచుకుపడ్డారు ఇంగ్లాండ్ బౌలర్లపై. వీళ్ళిద్దరూ కలిసి రెండో వికెట్‌కి 45 బంతుల్లో 97 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆదిల్ రషీద్ వేసిన 10వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నం చేసి ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. ఇషాన్ 18 బంతుల్లో 39 పరుగులు చేశాడు. 14వ ఓవర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో సంజు 42 బంతుల్లో 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తన మొత్తం పరుగుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టాడు. అంటే 74 రన్స్ బౌండరీల ద్వారానే సాధించాడు. అంటే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎలా విరుచుకుపడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు. 17 ఓవర్లకే మన టీమిండియా 200 రన్స్‌ను పూర్తి చేసింది. చివరి ఓవర్‌లో దూబే, హార్దిక్, తిలక్ అద్భుతంగా ఆడి ఇండియా స్కోర్‌ను 253కు చేర్చారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన సంజు శాంసన్, తనకు తోడుగా ఇషాన్ కిషన్, దూబే, తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడటంతో మన టీమిండియా వరల్డ్ కప్ సెమీఫైనల్ హిస్టరీలో అత్యధికంగా 253 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు అత్యంత భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీ20 క్రికెట్లో ఇండియా 250+ స్కోర్ చేయటం ఇది ఏకంగా ఆరోసారి. వరల్డ్ కప్‌లో మరే టీము ఇన్నిసార్లు 250 కొట్టలేదు. ఈ సెమీఫైనల్‌లో మన బ్యాటర్లు బౌండరీల ద్వారా ఏకంగా 186 రన్స్ రాబట్టారు. టోటల్‌గా 37 బౌండరీలు సాధించారు. అందులో 18 ఫోర్లు ఉంటే ఏకంగా 19 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ల కంటే సిక్సర్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ 19 సిక్సర్లు కొట్టడం అంటే ఒక వరల్డ్ రికార్డ్. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ఇన్ని సిక్సర్లు ఎప్పుడూ కొట్టలేదు. 2014లో నెదర్లాండ్స్, 2026లో వెస్టిండీస్ మాత్రమే ఈ రికార్డును షేర్ చేసుకుంటున్నాయి. ఇక ఈ మ్యాచ్‌కి వరల్డ్ కప్‌కి అసలైన హీరో మన సంజు శాంసన్. 2024 టీ20 వరల్డ్ కప్‌లో మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 15 సిక్స్‌లు కొట్టి రికార్డు సెట్ చేస్తే 2026 వరల్డ్ కప్‌లో సంజు శాంసన్ ఏకంగా 16 సిక్సర్లతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఒక్క సంజు శాంసన్ మాత్రమే కాదు, ఈ వరల్డ్ కప్‌లో శివన్ దుబే 15 సిక్స్‌లు, ఇషాన్ కిషన్ 14 సిక్సర్లు, హార్దిక్ పాండ్యా 14 సిక్స్‌లు ఇలా ఎవరికి వాళ్ళు పూనకు వచ్చినట్లు ఆడారు. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? ఒక్క టోర్నమెంట్‌లో మన టీమిండియా ఏకంగా 88 సిక్స్‌లు కొట్టింది. అంటే సగటున ప్రతి 10 బంతుల్లో ఒక సిక్సర్ కొట్టారు మన వాళ్ళు. ఇది కదా అసలైన మెన్ ఇన్ బ్లూ డామినేషన్ అంటే. ఇక 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు హార్దిక్ పాండ్యా తొలి ఓవర్‌లో ఫిలిప్ సాల్ట్‌ని అవుట్ చేశాడు. తర్వాత మన బుమ్రా ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ని స్లో బాల్‌తో బురిడీ కొట్టించాడు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి మొదటి 3 బంతుల్లో 3 సిక్స్‌లు ఇచ్చినా అదే ఓవర్‌లో 5వ బంతికి బట్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. పవర్ ప్లే ముగిసేసరికి మన టీమిండియా కీలక 3 వికెట్లు తీసి 68 పరుగులు ఇచ్చారు. పవర్ ప్లేలో అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్‌లు పట్టాడు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ క్యాచ్ అద్భుతంగా పట్టాడు. జకబ్ బేతల్, విల్ జాక్స్ అద్భుతంగా ఆడుతూ మన స్పిన్నర్స్‌ని టార్గెట్ చేస్తూ బౌండరీలు సాధిస్తూ స్కోర్ బోర్డ్‌ని పరుగులు పెట్టించారు. వీళ్ళిద్దరూ కలిసి 39 బంతుల్లో 77 పరుగులు సాధించారు. హర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో విల్ జాక్స్ 35 పరుగులు చేసి బోర్డర్ లైన్ వద్ద అక్షర్ పటేల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ ఈ క్యాచ్ పట్టి దూబేకి ఫార్వర్డ్ చేసి ఇంగ్లాండ్ పార్ట్నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. అక్షర్ అన్‌బిలీవబుల్‌గా ఫీల్డింగ్ చేశాడు ఈరోజు. కానీ జేకబ్ బేతల్, నిన్న ఈ కుర్రోడు ఆట చూసి ఇండియా మొత్తం భయపడిపోయింది. క్రీజులోకి రాగానే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వరుసగా 3 సిక్సర్లు బాదాడు. ఇటు బేతల్, అటు విల్ జాక్స్ ఇద్దరూ కలిసి మన బౌలర్లను ఊచకోత కోశారు. వరుణ్ చక్రవర్తి 64 రన్స్ ఇచ్చాడు. సరిగ్గా మ్యాచ్ చేజారిపోతుంది అనుకున్న టైంలో బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ పట్టిన సూపర్ మ్యాన్ క్యాచ్ మ్యాచ్ మళ్లీ మన వైపు తిప్పింది. విల్ జాక్స్ అవుట్ అయ్యాడు.
ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది మన డెత్ బౌలింగ్ గురించే. చివరి 3 ఓవర్‌లో ఇంగ్లాండ్‌కి 45 పరుగులు కావాలి. క్రీజులో సెంచరీ చేసిన బేతలు ఉన్నాడు. అందరిలోనూ టెన్షన్. కానీ 18వ ఓవర్ వేయడానికి వచ్చిన మన యార్కర్ కింగ్ బుమ్రా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్‌ని నడ్డి విరిచాడు. మ్యాచ్‌కి అసలైన టర్నింగ్ పాయింట్ ఇదే. 19వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా కేవలం 9 రన్స్ మాత్రమే ఇవ్వడంతో చివరి ఓవర్‌లో 30 రన్స్ డిఫెండ్ చేసుకోవాల్సిన బాధ్యత శివన్ దుబే మీద పడింది. మనోడు కూల్‌గా పని పూర్తి చేశాడు. టీమిండియా 7 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్ మనందరికీ ఒకటే చెబుతుంది, ఇండియా బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ఫీల్డింగ్ అండ్ ప్రెషర్ సిచ్యువేషన్‌లో డెత్ బౌలింగ్ కూడా అంతే అద్భుతంగా పనిచేసింది. ఇంగ్లాండ్ పోరాటం ముఖ్యంగా బేతల్ సెంచరీ మెచ్చుకోక తప్పదు. కానీ వరల్డ్ కప్ నిలబెట్టుకోవడానికి మన టీమిండియా ఇప్పుడు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఫైనల్లో మన ప్రత్యర్థి న్యూజిలాండ్ పై ఇండియా గెలిచి కప్పు కొడుతుందా? ఈ మ్యాచ్ లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.